మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం లాటరీ విధానంలోనే పూర్తి స్థాయిలో కేంద్రం నిర్ణయం తీసుకున్న అసెంబ్లీ స్థానాలలో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం ద్వారా సీట్ల కేటాయింపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం 119 సీట్లలో మూడో వంతు అంటే 40 సీట్లు మహిళలకు కేటాయించడం తప్పనిసరి కానుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు పోను మిగిలిన సీట్లను జనరల్ మహిళలకు కేటాయిస్తారు. దీంతో పాటే శాసన మండలిలో మూడో వంతు 13 సీట్లు వారికి రిజర్వ్ కానున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గెట్ రెడీ, ఇక రెడీగా ఉండుర్రు. ఎందుకంటే దాదాపుగా 40 సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. డీలిమిటేషన్ తర్వాత 40 సీట్లు పెరిగితే ఇందులో మహిళలకు సంబంధించి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళకు 33% రిజర్వేషన్ కనుక అమలు అవుతే డీలిమిటేషన్ తర్వాత ఇప్పుడైతే 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, అవి కాస్త 150 173కు పోయే అవకాశం ఉంది. దాంట్లో మహిళలకు 33%. అందరూ కూడా గెట్ రెడీ. ఇంకెందుకంటే రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను ప్రజలకు సేవ చేస్తా, ప్రజల పక్షాన్ని నిల్చుంటా, ప్రజలతోనే ఉంటా అనుకున్న వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకోరి. ఎందుకంటే డీలిమిటేషన్తోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే చాలామందికి కూడా రాజకీయ అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఇక దాంతోపాటుగా ఫైనల్ ఎపిసోడ్ ఏంటంటే ఇది ఆర్టీసీలో. అసలు ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వం విలీనం చేస్తలేరు, ఆర్టీసీ కార్మికులను ఎందుకు ప్రభుత్వంలో కార్మికులుగా గుర్తించలేరు అంటే ఇది సమస్య. ఈ బస్సులు ఎవరి? ఆర్టీసీలోకి ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో భాగంగా కార్పొరేట్ సంస్థలకే కొనుగోలు అధికారం తాము కొనుగోలు చేస్తున్నట్టుగా రాష్ట్ర సర్కార్ కవరింగ్. ఆర్టీసీకి లేని అధికారం కొనుగోలు అవకాశం సంస్థకి ఇవ్వాలంటున్న కార్మిక సంఘాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 13వ తారీఖున